షాప్లో ఇచ్చేస్తాను. అలాగే. మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. రైట్. నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, ma'am. excellent గా ఉన్నాయి. నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్? యా, సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీకి వచ్చా? ఐమ్ సారీ. సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. What are you doing? ఏంటండి, ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ ఏంటి చేద్దామని. క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. Good. Very impressive indeed. అయ్యో, జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. Hello. Yours? ఎస్ సార్. అది Dear students, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వ ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు. కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. Hey వర్ష, congrats. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. కమ్ ఆన్ యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పా బాస్. వస్తానండి. ఏంటే, నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు. లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ద బెస్ట్.
ఛ!